హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఆటో స్కేలింగ్ ఒక థియరీ పార్ట్ చూసాం కదా. ఈ వీడియోలో ఆటో స్కేలింగ్ ఒక ల్యాబ్ చూద్దాం. సో ఆటో స్కేలింగ్ ఎక్కడ ఉంటుందంటే ఈసీ2లో ఉంటుంది. సో ఈసీ2లోకి వెళ్ళిపోదాం. సో 2 రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి నా దగ్గర. సో ఇది వచ్చి కొత్త సర్వర్ అండి. ఈ సర్వర్లో లాగిన్ అయ్యి మనం వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. సో కనెక్ట్ కొడితే మనకి కమాండ్ వస్తుంది. సో ఈ కమాండ్ కాపీ చేసేస్తే cmd cd డౌన్లోడ్స్ అండ్ కమాండ్ కాపీ చేయండి ఇక్కడ. ఎస్, సో వచ్చేసింది మనకి కమాండ్. అండ్ ఇప్పుడు సో ఇందులో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. వెబ్ సర్వర్ వచ్చి sudo yum install httpd -y. సో మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ చేద్దాం. సర్వీస్ httpd స్టార్ట్. సారీ, ముందు sudo ఇవ్వాలి ఇక్కడ. సో స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి ఈ http సర్వీసు మనం సర్వర్ రీబూట్ చేసినా ఆర్ స్టాప్ చేసి స్టార్ట్ చేసినా మనకి ఈ ఈ ఈ వెబ్ సర్వర్ అనేది మనకి రన్నింగ్లోనే ఉండాలంటే ఎప్పుడు. సో ఇప్పుడు ఈ కమాండ్ కొట్టండి, sudo chkconfig httpd ఆన్. సో ఆన్ అయిపోయింది. సో ఒకసారి స్టేటస్ చూసుకుంటే మనం సో రన్నింగ్లో ఉంది. ఇక్కడ ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనం అలౌ చేయాలి. సో సెక్యూరిటీ గ్రూప్ వచ్చి సో ఇక్కడ ఉంటుంది సెక్యూరిటీ గ్రూపు. ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్లో ఆ వెబ్ సర్వర్ యొక్క పోర్ట్ అనేది ఎనేబుల్ చేయాలి. సో వెబ్ సర్వర్ పోర్ట్ వచ్చి http. సో పోర్ట్ 80. సో ఇక్కడ మనకు ఉంది పోర్ట్ 80 అండ్ ఇక్కడ సేవ్ కొట్టండి. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఈ సర్వర్ వస్తుందో లేదో. సో పబ్లిక్ ఐపీ కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళిపోయి పేస్ట్ చేయండి ఐపీ అడ్రస్. సో మనకు వచ్చింది ఇది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ సర్వర్ని బ్యాకప్ తీసుకుందాం. బ్యాకప్ తీసుకుని ఏమంటారంటే ఏఎంఐ అంటారు. సో ఏఎంఐ తీసుకుని ఏఎంఐ నుంచి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక ఏఎంఐ తీసుకుందాం. దీన్ని నథింగ్ బట్ బ్యాకప్ అండి. సో క్రియేట్ ఇమేజ్. సో ఇమేజ్ నేమ్ వచ్చి మై ఏఎంఐ అని ఇస్తున్నా. అండ్ డిఫాల్ట్ రూట్ వాల్యూమ్ వచ్చి ఇలాగే ఉంచేస్తున్నా బై డిఫాల్ట్గా. సో మీరు కావాలంటే పెంచుకోండి, నేను పెంచుకుంటున్నా, 10 పెడుతున్నా. సో క్రియేట్ ఇమేజ్, క్రియేట్. సో ఇప్పుడు ఈ సర్వర్ ఆగిపోద్ది, చూద్దాం. సో ఈ సర్వర్ అనేది ఆగిపోయింది ఎందుకంటే మనం ఈ రన్నింగ్లో ఉన్నప్పుడే బ్యాకప్ తీసుకున్నాం, ఏఎంఐ తీసుకున్నాం. సో అలా మనకి ఎప్పుడు ఇది ఆగకుండా మనకి ఎప్పుడు రన్ అవ్వాలంటే అక్కడ నో రీబూట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ఇమేజ్ కొడితే మనకి ఇమేజ్ క్రియేట్ అవుద్ది. అండ్ ఆల్సో మనం వాడుతున్న సర్వర్ అనేది స్టాప్ అవ్వదు. ఓకేనా. సో ఇక్కడ ఏఎంఐస్కి వెళ్తే సో క్రియేట్ అవుతుంది. సో ఇది ఒక 2 minutes పడుతుంది. సో ఏఎంఐతో పాటు మనకి స్నాప్షాట్ కూడా ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. స్నాప్షాట్స్లోకి వెళ్తే మనకి ఒక స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు క్రియేట్ అయిపోయింది, ఎందుకు క్రియేట్ అవుతుందంటే సో మనం కంప్లీట్ బ్యాకప్ తీసాం కాబట్టి ఒక సర్వర్ ఒక కంప్లీట్ బ్యాకప్లో మనకి ఈ వాల్యూమ్ కూడా ఉంది. సో వాల్యూమ్ కూడా మనకి బ్యాకప్ అయిపోద్ది. వాల్యూమ్ బ్యాకప్ని మనం స్నాప్షాట్స్ అని పిలుస్తాం. ఓకేనా. సో ఇప్పుడు అవైలబుల్గా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకుందాం. సో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకుందాం. సో ఇది ఎందుకు క్రియేట్ చేస్తామని తర్వాత చెప్తాను. సో క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటున్నాను నేను. సో లోడ్ బ్యాలెన్సర్ ఒక నేమ్ వచ్చి మై ఈఎల్బి అని ఇస్తున్నా. మై ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఇంటర్నెట్ ఫేసింగ్ IPv4
అండ్ లిజనర్స్ వచ్చి హెచ్టిటిపి పోర్ట్ 8లో రన్ అవుద్ది హెచ్టిటిపి అనేది. సో అవైలబిలిటీ జోన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం బై డిఫాల్ట్గా మన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం అన్ని అవైలబిలిటీ జోన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ట్రాఫిక్ అనేది ఒక్క అవైలబిలిటీ జోన్లో కాకుండా మనం మిగతా అవైలబిలిటీ జోన్లో కూడా మనకి ఫార్వర్డ్ అవుద్ది అనమాట. దీన్ని ఏమని పిలిచామంటే మన ఈఎల్బి చెప్పినప్పుడు క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. సో ఈ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ ఎనేబుల్ చేస్తే ట్రాఫిక్ అనేది అన్ని అవైలబిలిటీ జోన్స్లో ఉన్న సర్వర్స్కి రీచ్ అవుద్ది అనమాట. ఓకేనా. సో ఇలా ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. సో సెక్యూరిటీ గ్రూప్స్ అడుగుతుంది. సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చి మనం వాటి క్రియేట్ చేసుకున్నాం కొత్తది ఒకటి. సో దీని నేమ్ వచ్చి ఈఎల్బి అని ఇస్తున్నాం, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇది కాపీ చేసేసి కింద కూడా అలాగే ఇస్తున్నా డిస్క్రిప్షన్లో. ఓకేనా. సో నెక్స్ట్ కొట్టండి. సో టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి టార్గెట్ గ్రూప్ లేదు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవట్లా. ఇప్పుడు క్రియేట్ చేద్దాం టార్గెట్ గ్రూప్ అనేది. టార్గెట్ గ్రూప్ వచ్చి TG1 అని ఇస్తున్నా, టార్గెట్ గ్రూప్ 1. అండ్ టార్గెట్ టైప్ వచ్చి ఇన్స్టెన్స్ అండ్ ప్రోటోకాల్ వచ్చి HTTP ఇచ్చేసి ఇలాగా హెల్త్ చెక్స్ ఒక రూట్ పార్ట్ వచ్చేసరికి స్లాష్ అనమాట. సో స్లాష్ నుంచి మనకి హెల్త్ చెక్స్ చేసుకుంటూ ఉంటుంది. సో అడ్వాన్స్ హెల్త్ చెక్స్ అంటే మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది నేను ఈఎల్బి చెప్పినప్పుడు చెప్పాను. సో అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ కొడుతున్నాను నేను. సో అట్ ప్రెజెంట్ మనం ఈ సర్వర్స్ అనేది మనం రిజిస్టర్ చేసుకోము, ఎందుకంటే మనం ఆల్రెడీ ఏఎంఐ తీసుకున్నాం కదా. ఆ ఏఎంఐ నుంచి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆటోమేటిక్గా ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి మనకి ఇక్కడ రిజిస్టర్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ కొట్టండి ఇక్కడ క్రియేట్. సో క్రియేట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ప్రొవిజనింగ్ అవుతుంది, ఒక 2 minutes పడుతుందండి ఇది ప్రొవిజన్ నుంచి యాక్టివ్ రావడానికి. సో ఈలోపు మనం లాంచ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. సో లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే చెప్పాం కదా మన ఆటో స్కేలింగ్ గ్రూప్లో. సో మీరు సర్వర్ అనేది మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఏ సర్వర్తో లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏదైనా సర్వర్ డిలీట్ అయిపోతే సో ఆటోమేటిక్గా దాని ప్లేస్లో ఒక సర్వర్ అనేది ప్లేస్ చేయాలి. సో అలా ప్లేస్ చేయాలంటే మనం ఇక్కడ తీసుకున్న ఏఎంఐ నుంచి మనం సర్వర్ బ్యాకప్ తీసుకోవాలన్నమాట. సో అది ఎక్కడ తీసుకుంటామంటే ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ తీసుకుంటాం. ఓకేనా. క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్. అండ్ లాంచ్ కాన్ఫిగరేషన్ నేమ్ వచ్చి మై లాంచ్ అని ఇస్తున్నా, మై లాంచ్ కాన్ఫ్. సో ఇచ్చేసి ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో మనం డిఫాల్ట్గా ఒకటి తీసుకున్నాం కదా ఏఎంఐ, అది ఇక్కడ ఉంటుంది మై ఏఎంఐస్లో నా ఏఎంఐ ఇదనమాట. ఓకేనా. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్స్టెన్స్ టైప్ వచ్చి మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మనకి ఇక్కడ చాలా రకాల ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇక్కడ తీసుకోండి. నేను మాత్రం డెమో పర్పసే కాబట్టి నేను T2 మైక్రో తీసుకుంటున్నా, ఎందుకంటే T2 మైక్రో అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఓకేనా. రియల్ టైంలో అయితే మీకు చేంజెస్ ఈ ఇన్స్టెన్స్ టైప్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. M4 పెట్టుకుంటారు, C4 పెట్టుకుంటారు, మీ రిక్వైర్మెంట్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి చూసి కొట్టండి ఇక్కడ. సో అడిషనల్ కాన్ఫిగరేషను మీరు ఏదైనా స్పాట్ ఇన్స్టెన్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది మనకు అవసరం లేదు, ఆప్షనల్ ఇది. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్లో మనకి ఏముందంటే రూట్ వాల్యూమ్. సో మీరు పెంచుకోవచ్చు ఇక్కడ రూట్ వాల్యూమ్ అనేది. సో నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ గ్రూపు. ఆటో స్కేలింగ్కి నేను ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. సో అది వచ్చి ఆటో స్కేలింగ్ సెక్యూరిటీ గ్రూపు. అండ్ రూల్స్ వచ్చి మీ పోర్ట్స్ ఏది ఎలా చేయాలనుకుంటే అది అలౌ చేయండి ఇక్కడ. సో యాడ్ రూల్ కొడితే మనం ఇంకో కొత్త రూల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఇప్పుడు HTTP పెడతాను, HTTP పెట్టి ఎనీవేర్ పెడతాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి కీ పేరు. సో ఎగ్జిస్టింగ్ కీ పేరా న్యూ కీ పేరా. నాకు ఎగ్జిస్టింగ్ కీ పేరు ఒకటి ఉంది నా దగ్గర. సో అదే నేను వాడుతున్నా. సో ఇది టిక్ చేసి క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ కొట్టండి.
సో లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మన ఆటో స్కేలింగ్ గ్రూప్ వస్తుంది పేజ్. సో ఇక్కడ క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. సో నేనేమి ఇస్తానంటే మై ఆటో స్కేల్ ఇస్తున్నా. సో ఇచ్చేసి ఇక్కడ లాంచ్ టెంప్లెట్ కాదు, లాంచ్ కాన్ఫిగరేషన్. సో లాంచ్ కాన్ఫిగరేషన్లో మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదా లాంచ్ కాన్ఫిగరేషన్. సో అది ఇక్కడ ఇవ్వండి. సో మై లాంచ్ కాన్ఫ్ అది. సో ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి. సో VPC ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు? నేను నా VPC సెలెక్ట్ చేసుకుంటున్నాను, నా కస్టమ్ VPC. సో సబ్నెట్స్ వచ్చి ఏ సబ్నెట్? సో నాది వచ్చి 1A 1B అండ్ 1A 1B ఇస్తాను. అండ్ కిందకు వచ్చి నెక్స్ట్ కొడుతున్నా. సో ఇక్కడ ఎనేబుల్ లోడ్ బ్యాలెన్సర్ ఇది మనం క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది మనకి లోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతే మనకి ఇంకో కొత్త సర్వర్ అనేది వస్తుంది. సో అది ఎలా తెలుస్తుంది? ఈ బ్యాక్ ఎండ్లో ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది హెల్త్ చెక్స్ చేసుకుంటూ ఉంటుంది. సో హెల్త్ చెక్స్ చేసుకోవడం వల్ల ట్రాఫిక్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది మన బ్యాక్ ఎండ్లో ఉండే ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఉన్న సర్వర్స్కి. సో అందుకని మనం ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వచ్చిన రిక్వెస్ట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మన అప్లికేషన్ అనేది ఫాస్ట్గా రన్ అవుద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి చూజ్ ఏ టార్గెట్ గ్రూప్ ఫర్ యువర్ లోడ్ బ్యాలెన్సర్. సో టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, అది ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చేసి హెల్త్ చెక్స్ ఆప్షనల్, ఇది అవసరం లేదు మనకి. సో హెల్త్ చెక్స్ గ్రేస్ పీరియడ్ వచ్చి 300 seconds అనమాట. ఓకేనా. నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ డిజైర్డ్ కెపాసిటీ మినిమం అండ్ మ్యాక్సిమం ఇది చెప్పా కదా మన ప్రీవియస్ వీడియోలో. డిజైర్డ్ కెపాసిటీ అంటే ఎట్ ప్రెజెంట్ మీరు ఎన్ని ఇన్స్టెన్స్లో మీరు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది లాంచ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఈ డిజైర్డ్ కెపాసిటీ ఇవ్వచ్చు. సో మనం 2 పెట్టుకుందాం. 2 పెట్టుకుని ఇక్కడ మినిమం వచ్చి 1 ఉండాలి. సో డిజైర్డ్ కెపాసిటీ ఉన్నా లేకపోయినా మనకి మినిమం కెపాసిటీ అనేది ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఒక సర్వర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మీరు ఒక సర్వర్ కూడా మెయింటైన్ చేయకపోతే మీ ఆటోమేటిక్గా ఈ EC2లో ఆటోమేటిక్గా ఒక సర్వర్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మ్యాక్సిమం కెపాసిటీ. సో మ్యాక్సిమం ఎంతవరకు రీచ్ అవ్వాలంటే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో నా సర్వర్స్ ఒక 5 అనుకుంటా, 5 సర్వర్స్ వరకు రీచ్ అవ్వాలి. 5 మించదు అనమాట. 5 లోపల మనకి సర్వర్స్ అనేది ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి స్కేలింగ్ పాలసీస్ అంటే చెప్పారు కదా మన సర్వర్స్ యొక్క CPU యూటిలైజేషన్ బట్టి బ్యాక్ ఎండ్లో ఉండే క్లౌడ్ వాచ్ మెట్రిక్స్ని బేస్ చేసుకుని మనకి స్కేలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలసీ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఇవ్వచ్చు మనం. స్కేలింగ్ పాలసీ నేమ్ ఏంటి? టార్గెట్ ట్రాకింగ్ పాలసీ. సో డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను అక్కడే. నెక్స్ట్ వచ్చి మెట్రిక్ టైప్. సో ఏ టైప్ ఆఫ్ మెట్రిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? సో యావరేజ్ CPU యూటిలైజేషనా, లేకపోతే యావరేజ్ నెట్వర్క్ ఇన్ బైట్సా, లేకపోతే నెట్వర్క్ అవుటా, లేకపోతే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ కౌంట్ పర్ టార్గెట్. సో మీ రిక్వెస్ట్ని బట్టి మీ సర్వర్స్ అనేది స్కేల్ అవ్వాలా అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా యావరేజ్ CPU యూటిలైజేషన్ పెట్టుకుంటున్నా. సో నా CPU యూటిలైజేషన్ వాల్యూ వచ్చేసి 70% పెట్టుకుంటున్నా. సో 70% దాటితే ఆటోమేటిక్గా ఒక సర్వర్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వాలి ఆటో స్కేలింగ్ గ్రూప్లో. సో 70 కన్నా తగ్గితే మనకి యాస్టీస్గా ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చి ఇన్స్టెన్సెస్ నీడ్. ఈ 70% రీచ్ అయిందనుకోండి, 70% కూడా దాటితే సో 71 వచ్చిందనుకోండి, నాకు వెంటనే ఒక సర్వర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో అలా ఇచ్చేసి ఇక్కడ కింద నెక్స్ట్ కొట్టండి ఇక్కడ. సో ఇక్కడ నోటిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు మన ప్రీవియస్ స్టెప్లో 70% పెట్టాం కదా యావరేజ్ CPU యూటిలైజేషన్. సో ఎప్పుడైతే నా సర్వర్ CPU యూటిలైజేషన్ 70% రీచ్ అయిందో నాకు వెంటనే ఒక మెయిల్ అనేది రావాలి, ఒక నోటిఫికేషన్ రావాలనుకుంటే ఈ SNS టాపిక్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ నాకు ఉంది SNS టాపిక్. సో అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈవెంట్స్ టైప్ నాకు సర్వర్ అనేది లాంచ్ అయినా టర్మినేట్ అయినా
లాంచ్ అయినప్పుడు ఆ సర్వర్ అనేది ఫెయిల్ అయినా నాకు ఒక ఆటోమేటిక్గా ఈ టాపిక్లో ఉన్న నాకు ఈమెయిల్కి నాకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఈ సర్వర్ మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఈ సర్వర్ అనేది లాంచ్ అయింది, ఈ సర్వర్ టర్మినేట్ అయిందని మీకు ఒక మెయిల్ వస్తుందన్నమాట. సో అది నోటిఫికేషన్. సో అలా ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ట్యాక్స్ ఏమంట కావాలంటే ఇవ్వండి ఇక్కడ. సో నెక్స్ట్ కొట్టండి. సో రివ్యూ చూసుకోండి. రివ్యూ చేసి ఎక్కడైనా తప్పులు ఉంటే సెర్చ్ చేసుకోండి ఇక్కడ. సో నేను ఇక్కడ క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ కొట్టేస్తున్నాను ఇక్కడ. సో auto scaling group could not be created. One or more security groups in the launch configuration are linked to the VPCs configured in auto scaling group. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే మన ఈ లాంచ్ కాన్ఫిగరేషన్లో ఇచ్చిన సెక్యూరిటీ గ్రూపు అండ్ ఇక్కడ ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో మనం అటాచ్ చేసిన లాంచ్ కాన్ఫిగరేషన్ సెక్యూరిటీ గ్రూప్ డిఫరెంట్గా ఉన్నాయంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ వేరే ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాంచ్ కాన్ఫిగరేషన్లో నాకు సెక్యూరిటీ గ్రూప్ అనేది డిఫరెంట్గా ఉందంట, డిఫరెంట్ VPCలో ఉందంట. సో క్లిక్ చేస్తే మనకి సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ అవుద్ది. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏ VPCలో సెలెక్ట్ అయిందో చూసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఇచ్చింది ఇది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఒక ఐడి, VPC ఐడి. సో మనం ఇచ్చింది ఏంటి, మన కస్టమ్ VPC కదా. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కొత్తగా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. సో నా సెక్యూరిటీ గ్రూప్ వచ్చి MySG1 అని ఇస్తున్నా. MySG1 ఇచ్చి ఇక్కడ నా కస్టమ్ VPC MyVPC. సో అలా ఇచ్చేసి ఇక్కడ రూల్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో రూల్స్ వచ్చి నాకు SSH ఉన్నది. సో SSH ఇచ్చి అండ్ ఆల్సో పోర్ట్ 80 ఇస్తా. పోర్ట్ 80 వచ్చేసి HTTP. సో అలా ఇచ్చేసి ఎనీవేర్ పెట్టేసి క్రియేట్ కొట్టేస్తున్నాం. సో డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలంట. సో కాపీ పేస్ట్ క్రియేట్ అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కాదు ఇక్కడ ఓ పని చేద్దాం, ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త లాంచ్ కాన్ఫిగరేషన్ చేసుకుందాం. సో క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్. సో లాంచ్ కాన్ఫిగరేషన్ వచ్చి launch conf/1 అని ఇస్తున్నా. సో AMI ఐడి వచ్చి నా AMI ఐడి ఇస్తున్నా అండ్ ఇన్స్టెన్స్ టైప్ వచ్చి T2 మైక్రో ఇస్తున్నా ఎట్ ప్రజెంట్. సో T2 మైక్రో ఇచ్చేసి చూస్. సో ఇవన్నీ ఆప్షనల్ మనకి. సో సెక్యూరిటీ గ్రూప్ వచ్చి మనం ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా మనకి. సో మనం ఒకటి క్రియేట్ చేసాం కదా సెక్యూరిటీ గ్రూప్, ఆ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. సో MySG1 ఇచ్చాం కదా. సో ఇది సెలెక్ట్ చేసేసి ఇక్కడ కీ పేరు వచ్చి నా కీ పేరు ఆల్రెడీ ఉంది ఇక్కడ డెమో అండ్ అక్నాలెడ్జ్ కొట్టేసి క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ కొట్టండి. సో మనది వచ్చి లాంచ్ కాన్ఫిగరేషన్ 1 కదా. సో ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ చేంజ్ చేద్దాం సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ ఉంది మనకి, సో ఇక్కడ ఉంది లాంచ్ కాన్ఫిగరేషన్లో మన సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో ఎడిట్ కొట్టి లాంచ్ కాన్ఫిగరేషన్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనదే మై లాంచ్ కాన్ఫ్ -1 కదా. సో ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ అండ్ ఇక్కడ స్కిప్ టు రివ్యూ కొట్టేస్తే మనకి రివ్యూ పేజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ కొట్టండి ఇక్కడ. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి తెలిసిపోద్ది. ఇది క్లోజ్ చేసేయండి ఈ ట్యాబ్స్ అన్నీ. సో ట్యాబ్స్ క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ డిజైర్డ్ కెపాసిటీ వచ్చి 2
అండ్ మినిమం వచ్చి 1 అండ్ మ్యాక్సిమం వచ్చి 5 అండ్ అవైలబిలిటీ జోన్ ఏ అవైలబిలిటీ జోన్లో పెట్టాం, సో అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ 2 ఇన్స్టెన్స్ అనేది మనకి ఆల్రెడీ లాంచ్ అయిపోయి ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇన్స్టెన్స్లోకి వెళ్తే మనకు ఆల్రెడీ 2 ఇన్స్టెన్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. సో చూసారా, ఈ 2 సర్వర్స్ అనేది మనకి ఇప్పుడు లాంచ్ అవుతున్నాయి. సో వన్స్ ఇట్ ఈస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ యాక్టివ్లోకి వచ్చాక మనం చెక్ చేద్దాం. ఈఎల్బిలో చెక్ చేద్దాం. ఈఎల్బి యొక్క యూఆర్ఎల్ తీసుకుని చెక్ చేద్దాం. సో మన సర్వర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఇక్కడ ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ మన సర్వర్స్ అనేవి ప్లేస్ అయి ఉంటుంది. సో చూసారా, మనకి ఇక్కడ సర్వర్స్ అనేవి ప్లేస్ అయి ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ లోడ్ బ్యాలెన్స్లో చూద్దాం. లోడ్ బ్యాలెన్స్ యాక్టివ్ అయిందో లేదో. సో లోడ్ బ్యాలెన్స్ అనేది యాక్టివ్లో వచ్చేసింది. సో ఇక్కడ మనకి అండ్ ఆల్సో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ లోడ్ బ్యాలెన్స్ యూఆర్ఎల్ కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో లోడ్ బ్యాలెన్స్ అనేది యాక్టివ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం లోడ్ బ్యాలెన్స్ని. ఇక్కడ కాపీ చేసేసి యూఆర్ఎల్, సో యూఆర్ఎల్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో మనకి వెబ్ సర్వర్ ఒక టెస్ట్ పేజ్ అనేది వచ్చేసింది. సో మనకి ఇది వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇలా ఇక్కడ డిఎన్ఎస్ ఉంది కదా, ఈ డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా ఈ లోడ్ బ్యాలెన్సర్కి, ఈ లోడ్ బ్యాలెన్స్ ఒక డిఎన్ఎస్ నేమ్ తీసుకెళ్ళి మన రోడ్ 53లో హోస్ట్ చేస్తే డైరెక్ట్గా ట్రాఫిక్ అనేది మీ వెబ్సైట్, మీరు ఏదైతే వెబ్సైట్ రోడ్ 53లో పెడతారో సో ఆ వెబ్సైట్కి హిట్ అయ్యి ఆ వెబ్సైట్ వెనకాల ఏముంటుంది మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క యూఆర్ఎల్ ఉంటుంది. సో ఈ యూఆర్ఎల్ హిట్ అయినాక ఆ రిక్వెస్ట్ అనేది మీ ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వస్తుంది. ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వచ్చి ఇక్కడ అప్లికేషన్ ట్రాఫిక్ అనేది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది యూజింగ్ క్లౌడ్ వాచ్ మెట్రిక్స్. మనం ఇందాక మెట్రిక్స్ క్రియేట్ చేసాం కదా, యావరేజ్ సిపియు యూటిలైజేషన్ 75% వచ్చిందో అప్పుడు వెంటనే నాకు ఒక సర్వర్ అనేది లాంచ్ చేయమని చెప్పాను కదా. సో అలా వర్క్ చేస్తుంది. సో మీరు ఇన్ కేస్ ఇక్కడ ఇక్కడ టూ సర్వర్స్ అనేది డిలీట్ చేసి అనుకోండి. సో ఈ 2 సర్వర్ డిలీట్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు ఇంకో సర్వర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మినిమం కెపాసిటీ అనేది 1 ఉంది. అంటే మినిమం ఒక సర్వర్తో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది రన్ అవ్వాలని మనం పెట్టుకున్నాం. సో ఈ 2 అనేది డిలీట్ చేసేసినా మనకు ఆటోమేటిక్గా ఒక సర్వర్ అనేది మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ లాంచ్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. సో మీరు ఇన్ కేస్ మీ సిపియు యూటిలైజేషన్ 70% దాటింది అనుకోండి, సో వెంటనే దాని ప్లేస్లో ఇంకొక సర్వర్ అనేది ప్లేస్ అయిపోద్ది. సో అది చూపించాలంటే ఇక్కడ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ సర్వర్లోకి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో ఇక్కడ కనెక్ట్ అవుతుంది మీకు ఈ సర్వర్కి. సర్వర్ కనెక్ట్ వచ్చి సో ఇది కాపీ చేసేసి కమాండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదంటే మన ఈ సర్వర్స్ అనేది మనకి ప్రైవేట్ సబ్నెట్లో క్రియేట్ అయినాయండి. సో అందుకని మనకి ఇది కనెక్ట్ అవ్వట్లేదు. సో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఇంకో రీజన్ కూడా ఉంది మనకి. ఎందుకంటే ఈ సర్వర్స్ అనేది మనకి ఆటో ఎస్ఐగా మనకి అప్లై అయిపోద్ది. ఈ సర్వర్స్ లాంచ్ చేసినప్పుడు మనకి పబ్లిక్ ఐపీ అనేది ఆటో ఎస్ఐ పెట్టుకోవాలి. సో నేను ఈ విపిసిలో క్రియేట్ చేసిన విపిసిలో ఆటో ఎస్ఐ పబ్లిక్ ఐపీ నేను ఎనేబుల్ చేయలే. అందుకనే నాకు ఇక్కడ తప్పు వస్తుంది అనమాట. ఇక్కడ మనం చేంజ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి విపిసిలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి సబ్నెట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ సబ్నెట్స్ అని ఉంది కదా, ఈ సబ్నెట్స్లోకి వెళ్ళిపోతే మనం ఆటో ఎస్ఐ పబ్లిక్ ఐపీని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెబ్ సర్వర్స్ ఉంది కదా, ఈ వెబ్ సర్వర్స్ అనే సబ్నెట్లో ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మాడిఫై ఆటో ఎస్ఐ పబ్లిక్ ఐపీ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకి లాంచ్ అయ్యే సర్వర్స్ ఆటో స్కేల్ నుంచి లాంచ్ అయ్యే సర్వర్స్ పబ్లిక్ ఐపీ వచ్చి మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో మీరు ఇక్కడ ఆటో ఎస్ఐని ఇవ్వకపోతే మనకి మన లాంచ్ అయ్యే సర్వర్స్ అన్నీ ప్రైవేట్ సబ్నెట్లో అంటే ప్రైవేట్ ఐపీ పబ్లిక్ ఐపీ లేకుండా ప్రైవేట్ ఐపీలో నుంచి మనకి క్రియేట్ అవుతుంది అనమాట సర్వర్. సో అందుకని మనం ఇక్కడ ఇలా ఇస్తాం అనమాట. సో నేను డిఫాల్ట్గా పెట్టాలి, నేను పెట్టడం మర్చిపోయా, దానివల్లే మనకి అలా వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా మనం ఆటో ఎస్ఐ పబ్లిక్ ఐపీ పెట్టుకుందాం. సో ఎనేబుల్ సేవ్. సో డీబీ సర్వర్స్ని పబ్లిక్ ఐపీ ఇవ్వట్లా, ఎందుకంటే డీబీ సర్వర్స్కి ఓన్లీ ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉండాలి. సో అందుకని నేను ఇక్కడ ఇవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు
ఈ 2 సర్వర్స్‌ని కూడా డిలీట్ చేసేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఒక సర్వర్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. సో, అది ఎలాగో చూద్దాం. ఇక్కడికి ఆప్షన్స్‌లోకెళ్ళి ఇక్కడ టర్మినేట్ అని కొడితే మనకి డిలీట్ అయిపోతాయి 2 సర్వర్స్. ఈ డిలీట్ అయిపోయి మనకు ఇంకొక కొత్త సర్వర్ అనేది మనకు లాంచ్ అవుద్దనమాట. ఈ టర్మినేట్ అయిపోతే మనకి ఒక కొత్త సర్వర్ అనేది లాంచ్ అవుతూ ఉంటది ఇక్కడ. సో, రిఫ్రెష్ చేస్తూ ఉండండి. మనకి కొత్త సర్వర్ అనేది వస్తూ ఉంటది. సో, వీడియో పాజ్ చేస్తున్నా. ఒకసారి కొత్త సర్వర్ లాంచ్ అయినాక నేను మళ్ళీ స్టార్ట్‌లో పెడతా. సో, ఇక్కడ మనకి ఒక సర్వర్ అనేది లాంచ్ అవుతూ ఉంది. సో, మీరు పెట్టిన డిజైర్డ్ కెపాసిటీ 2 పెట్టాం కదా! మనం డిజైర్డ్ కెపాసిటీ. సో, 2 ఇంచెస్ పెడితే మనకి ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మనకి 1 అని పెట్టాం. సో, మినిమమ్ ఒక్క సర్వర్ అనేది మీరు బై డిఫాల్ట్‌గా ఉండాలన్నమాట. ఈ ఒక్క సర్వర్ కూడా లేకపోతే మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఫెయిల్ అయిపోద్ది. అందుకని మనం ఈ ఒక్క సర్వర్ అనేది లాంచ్ అయిందనమాట ఇక్కడ. సో, అండ్ ఆల్సో ఇంకొకటేందంటే మన ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో పాలసీ అనేది యావరేజ్ సిపియు యూటిలైజేషన్ 75% రీచ్ అయితే మనకు ఆటోమేటిక్‌గా ఒక సర్వర్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్పా కదా! సో, ఎప్పుడైతే ఈ సర్వర్‌లో 70% రీచ్ అయిందో వెంటనే మనకొక సర్వర్ వచ్చేస్తది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకేదైనా డౌట్స్ ఉంటే మీకేదైనా ఆటో స్కేలింగ్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఆర్‌డిఎస్ గురించి చెప్పుకుందాం. రిలేషనల్ డేటాబేస్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ.